హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ పీతలు ఎగురు కూర ఎలా వండాలో చెప్తాను చూడండి. పీతలు ఫస్ట్ కడిగేసి వాష్ చేసి పెట్టుకున్నాను కదా. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, చింతపండు, ఉల్లిపాయలు, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగ మొగ్గలు, ఒక టమాటీ సరిపోతుంది. చింతపండు పిసికేసి వాటర్ తీసి ఉంచాను. ఆల్రెడీ పసుపు, కారం, ఉప్పు కలిపేసుకొని పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు మనం ఇవన్నీ కలిపి మిక్సీ ఆడుకోవాలి. మసాలా ఇలాచి వేసుకున్నాను, ఆనియన్స్, దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు, పచ్చిమిరపకాయలు మాత్రం వేయట్లేదు. పచ్చిమిరపకాయలు ఆయిల్ వేపుకుందాం. ఇవన్నీ మిక్సీ ఆడేసుకొని ఉంచుకోవాలి మనం. టమాటీ కూడా వేసుకుంటున్నాం. టమాటా ఎక్కువ వేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ చింతపండు పులుపు ఉంది కదా, సరిపోతుంది. ఒక్కటి వేస్తే సరిపోతుంది అంతే. ఓకేనా. ఇది మిక్సీ ఆడేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం కళాయిలోని ఆయిల్ వేసుకుందాం. పీతలకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తేనే టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్లో ఎప్పుడు కూడా ఆయిల్ ఎక్కువ వేస్తేనే టేస్టీగా ఉంటుంది కదా. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చేపలు, సీ ఫుడ్ ఎప్పుడైనా మెంతులు వేసుకోవాలి. మెంతుల పొడి ఉంటే మెంతుల పొడి కర్రీ దించేసే ముందు, లేదంటే ఇప్పుడు మనం ఇక్కడ వేసుకున్నప్పుడైనా మెంతులు వేసుకోవచ్చు ఆయిల్లో. ఆయిల్ మెంతులు వేసుకున్నాను, జీలకర్ర వేసుకుంటున్నాను. కొంచెం వేగితే కొంచెం వేగాలి, ఎందుకంటే మెంతులు కొంచెం టైం పడుతుంది, జీలకర్ర వేగిపోతుంది అని, అందుకని ముందు మెంతులు వేసాను. ఇప్పుడు మనం మిక్సీ ఆడేసుకుని ఉంది కదా, ఆ పేస్ట్ కూడా వేసుకొని బాగా వేపుకుందాం. మరీ పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా మిక్సీ ఆడుకోవాలి. నూరుకుంటే బాగుంటుంది, కానీ ఇప్పుడు మనం అక్కడ నూరుకోవడానికి ఎక్కడ అవకాశాలు లేవు కదా, ఖాళీ ప్లేస్లో లేవు కదా. మా అమ్మ అయితే చిన్నప్పుడు నూరేది అన్నీ. నాన్ వెజ్ కూర అంటే నూరేసి వండేసి అన్నీ చేసేది. ఇప్పుడు మనకి అన్ని అవకాశాలు లేవు, మనకి టైం కూడా లేదు. కొంచెం బరగ్గా మిక్సీ ఆడుకోవాలి, మరీ పేస్ట్లా కాకుండా. వేసుకొని ఇది ఆయిల్లో బాగా వేపుకోవాలి. అన్నీ పచ్చివే కదా, మసాలా కూడా, ఆనియన్స్ కూడా, టమాటీ కూడా. కొంచెం బాగా వేపు కలుపుకోవాలి ఆయిల్లో, లేదంటే అడుగు పట్టేస్తుంది. అలా కలుపుతూ ఉండాలి కొంతసేపు. మెంతులు కంపల్సరీ, పచ్చిమిరపకాయలు కంపల్సరీ, కరివేపాకు కంపల్సరీ. ఈ మూడే పీతలకి. ఇంకోటి కూడా ధనియాల పొడి కూడా ఇంపార్టెంట్. పీతలకి ఈ 4 మాత్రం కంపల్సరీ వేయాలి. ధనియాల పొడి మాత్రం బాగా ఫస్ట్ అండ్ సెట్. ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకొని మళ్ళీ బాగా కొంచెం సిమ్లోనే పెట్టుకోవాలి, మరి మాడిపోతుంది. మీడియంలో పెట్టి అలా కలుపుతూ ఉండాలి. ఆనియన్స్లోని పచ్చివాసన అంతా పోవాలి కదా. కొంతసేపు మూత పెట్టుకొని టైం మగ్గనిద్దాం. దాంట్లో వాటర్ ఉంటే అదంతా బయటకు వచ్చి డ్రై అయిపోతుంది. చూడండి, ఆయిల్ పైకి వచ్చింది, ఆనియన్ అది ఉడికిపోయింది. కరివేపాకు వేసుకుంటున్నాను, పచ్చిమిరపకాయలు కూడా ఇప్పుడు వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది, ఎందుకంటే చింతపండు పులుపు ఉంది కదా. పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేస్తే కారంగా బాగుంటుంది. వేసుకొని కొంచెం ఆయిల్ అలా వేపుకోవాలి. అలా ఉడుకుతున్నప్పుడే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కూడా పచ్చివాసన పోయినంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. అల్లం వెల్లుల్లిపాయ వేసా అంటే మాడిపోతుంది, కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి మనం. పసుపు వేసుకుంటున్నా. పసుపు, ధనియాల పొడి కొంచెం ఎక్కువ వేస్తున్నాను.
కారం కూడా వేసేసుకుందాం. ఆల్రెడీ పీతల్లో కూడా కారము, ఉప్పు, మసాలా అన్నీ వేసి కలిపేసి ఉంచుకున్నాను. కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోవాలి. పీతల్లో చిన్న స్మెల్ ఉంటుంది. ఆ స్మెల్ పోవాలంటే కడుక్కున్నప్పుడు కూడా ఒక 2 డ్రాప్స్ వేసుకొని వాష్ చేస్తే ఆ స్మెల్ అనేది ఉండదు. ఒకసారి బాగా కలుపుకోవాలి. కారం పచ్చివాసన పోవాలి కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చిదే కదా, అదంతా బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఒక్కసారి మూత పెట్టుకుంటే బాగా మగ్గిపోతుంది. ఆల్రెడీ టమాటీ కూడా ఉంది కదా ఇందులోని, కొంచెం బాగా వేగాలి. వేగడానికి కొంతసేపు నేను మూత పెడతా. ఆయిల్ అంత వేసాను కూడా సరుకులో చూడండి, చూసుకొని వేసుకోవచ్చు. చూడండి మూత పెట్టి తీసాను, దగ్గరికి బాగా వేగిపోయింది. అన్నీ బాగా పర్ఫెక్ట్గా వేగిపోయాయి. ఇప్పుడు మనం పీతలు వేసేద్దాము. పీతలు తీసుకొని పీతలు కూడా వేసేసుకుందాం అందులోకి. పీతలైనా చేపలైనా ఏవైనా చాలా నీట్గా కడుక్కోవాలి. చెప్పాను కదా, కొంచెం ఫస్ట్ సాల్ట్ వేసి వాష్ చేసి తర్వాత పసుపు వేసి వాష్ చేస్తే అసలు వాటి స్మెల్ అనేది ఉండదు, నీసు స్మెల్ అనేది ఉండదు. కావాలంటే నిమ్మకాయ కూడా ఒక 2 డ్రాప్స్ 3 డ్రాప్స్ వేసుకొని వాష్ చేస్తే అసలు నీసు వాసన అనేది ఉండదు. ఇవి ఆల్రెడీ నేను అన్నీ కలిపేసి పెట్టుకున్నాను. ఉప్పు, కారం, కొంచెం ఆయిల్, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపేసి ఉంచాను. ఇప్పుడు ఒకసారి ఆ మసాలాను మళ్ళీ ఒకసారి అలా కలుపుదాం. ఆ మసాలా అంతా పీతలకు పట్టేట్టు కలిపినప్పుడు కొంచెం జాగ్రత్తగా కలపాలి. ఇప్పుడు కొంచెం పర్లేదు, పచ్చిగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఉడికిన తర్వాత మెల్లగా కలపాలి, లేదంటే అన్నీ పేస్ట్ అయిపోతాయి. అదే బాధ, కలిపినప్పుడు చూసుకుంటే కలుపుకోవాలి. అన్ని పీతలకి మసాలా పట్టేట్టు చూసుకొని జాగ్రత్తగా బాగా పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ మూత పెట్టుకొని దాంట్లో మగ్గనిద్దాం. మసాలా బాగా పట్టేట్టు మూత పెట్టుకున్నాం. చూడండి ఆయిల్ పైకి వచ్చింది, అదిగోండి ఆయిల్ పైకి వచ్చింది. కొంతవరకు ఉడికింది, 50%, ఇంకో 50% ఉడకాలి. ఒకసారి మెల్లిగా మళ్ళీ కలుపుకుందాం. గరం మసాలా పొడి కొంచెం వేస్తున్నా, పీతలకు పడతాయని చెప్పి ఇప్పుడు వేస్తున్నాను. మెల్లగా కలుపుకోవాలి. అప్పుడు కొంచెం ఉడుకున్నాయి కదా, ఉడుకున్నాయి కదా, మళ్ళీ ఇరిగిపోతాయి. అందుకని కొంచెం నెమ్మదిగా. మా అమ్మగారు అయితే అసలు కళాయిని ఇలా ఊపుతూ ఉంటారు. నాకు అలా కలిపితే కలిసినట్టు అనిపించదని నేను అలా కలుపుతూ ఉంటాను. మనం చింతపండు పిసికేసి ఉంచుకున్నాం కదా, వాటర్ కూడా ఇప్పుడు వేసేసుకుందాం. చేపలు వండినా, ఈ పీతలు వండినా, రొయ్యలు ఏదన్నా మా అమ్మ గరిటె పెట్టి కలపరు, ఎక్కడ ఇరిగిపోతాయని అలా దాన్ని తపేలు కదపడం, కళాయిని ఊపడం అలా చేస్తారు. మనకి అంత ఎక్స్పీరియన్స్ లేదు కదా, అమ్మ వాళ్ళకు ఉన్నంత ఎక్స్పీరియన్స్. మనం అలా కలపకపోతే కానీ మనకి కలిపినట్టు అనిపించదు. ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకి ఎంత పులుసు కావాలనుకుంటే అంత పెట్టుకోవచ్చు. మనం ఎగురులో పెట్టుకుంటున్నాం కాబట్టి చూసుకొని పెట్టుకోవాలి, మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ బట్టి. పెట్టుకొని కొంచెం ఒక 10 మినిట్స్ మనం ఉంచుకెళ్ళి చూడండి, బాగా మరుగుతుంది. ఇప్పుడు ఆ పీతలు అనేది జ్యూస్ అంతా అందులోకి వస్తుంది ఎగురులోకి. ఇంకా మరగాలి. 10 మినిట్స్ కూడా ఇంకా అవ్వలేదు, ఇంకొక 10 మినిట్స్ అయినా ఉంచాలి. కొందరికి పీతలు తినడం చిరాకు అనిపిస్తుంది, కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే అన్నం తినబుద్ధి అవ్వదు పీతల కర్రీ ఉన్నప్పుడు. ఇప్పుడే మనం సాల్ట్ సరిపోయిందిలో చూసుకోవాలి, ఎందుకంటే నార్మల్గా ఒక స్పూన్ అయితే సరిపోతుంది. కానీ కొన్ని చింతపండులు చాలా పులుపుగా ఉంటాయి, కొన్ని చింతపండులు చాలా చప్పగా ఉంటాయి. చప్పగా ఉండేదానికైతే సరిపోతుంది. ఇప్పుడు నాకు సరిపోలేదు, నేను కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకొని మళ్ళీ కలుపుకుంటున్నాను. కొన్ని పాత చింతపండు చాలా పుల్లగా ఉంటాయి,
అందుకని ఉప్పు సరిపోతే మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. నార్మల్గా తెల్లగా ఉంటుంది చింతపండు, అది అంత పులిపేమి ఉండదు. సారీ. ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని, ఉప్పు కూడా అన్నిటికి పట్టాలి కదా, ఒకసారి మళ్ళీ బాగా కలుపుకున్నాం. ఇప్పుడు చూసుకుంటున్నాం ఒకసారి సరిపోయింది. ఇప్పుడు చింతపండుని బట్టి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇంకొక 10 minutes దాన్ని మగ్గనిద్దాం. అలాగా మీడియంలో పెట్టి అది దగ్గరికి అయింది, ఇగురులాగా దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడే మనం పుదీనా కొత్తిమీర ఉంటే వేసేసుకోవచ్చు. ఒక 5 minutes ఉంటే అయిపోతుంది. ఇంకా డ్రైగా అయితే ఇంక కలుపుకోవడానికి ఉండదు కాబట్టి కొంచెం ఉండాలి. ఇగురులా ఉంటేనే కొంచెం అన్నం కలుపుకోవడానికి సరిపోతుంది కదా, అందుకని ఇంకో 5 to 10 minutes ఉంటే అయిపోతుంది. ఇంకా పీతల కర్రీ రెడీ. మీరు ఉండి కామెంట్స్లో నాకు చెప్పండి మీకు ఎలా వచ్చిందో. చాలామంది తినడానికి బద్ధకం, పీతల ఒలుచుకోవాలి కదా అని, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఆ టేస్ట్ని మిస్ అయిపోతారు తినకపోతే. పుదీనా కొత్తిమీర ఉంది, అది వేసుకున్నాను. ఒకసారి మళ్ళీ అలా కలిపేసుకొని మ్యాక్సిమం అయిపోయింది. ఇంకొక 5 minutes మూత పెట్టుకొని ఉంచుకుంటాను. ఓకే, నా పీతల కర్రీ రెడీ అయిపోయింది. పీతల ఇగురు. కొంచెం ఇగురు ఉండాలి, ఇగురు లేకపోతే అసలు అవ్వదు. అలానే పులుసు పెట్టుకున్నా పెద్దగా బాగోదు, ఇగురు అయితేనే టేస్టీగా ఉంటుంది. ఇగురు అంటే కొంచెం, పులుసు అంటే కొంచెం ఎక్కువ పెట్టుకోవడం. పులుసు పెట్టుకున్నా బాగోదు, ఇగురులా పెట్టుకుంటేనే బాగుంటుంది. చాలా బాగా వచ్చింది, నేను తిన్నా. మీరు కూడా చేసుకొని నాకు చెప్పండి.